యూజువల్ గా స్పిరిచువాలిటీ అనేటప్పుడు పాసురాలు చదివేది, శ్లోకాలు చెప్పేది, పూజ విధానాలు చేసేది, గోష్ఠిలో వెళ్ళేది, తీర్థ ప్రసాదాలు తీసుకునేది, ఇంకా పెరుమాళ ఒక ఉత్సవాలు ఏమన్నా ఉంటే అది పాల్గొనేది, తర్వాత హోమాలు ఇంకా విధానాలు ఏమన్నా చెప్తే అదన్నీ ఉండేది, తర్వాత ఇంట్లో తిరువారాధనాది ఈ పూజలన్నీ చేసేది. ఇదన్నీ స్పిరిచువాలిటీయా అంటే కరెక్ట్, ఇదే స్పిరిచువాలిటీ. బట్ దీని ముందుగా మనకి ఇంకా ఎంతో స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ స్టెప్స్ లో మనం చాలా అద్భుతంగా తయారైతే అప్పుడు మన లైఫ్ కూడా చాలా బాగా ఉండేదానికి ప్రయోజనం అవుతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ హోలిస్టిక్ స్టడీ ఆఫ్ ద బాడీ, మైండ్, బ్రెయిన్ అండ్ ద సోల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ నో అబౌట్ మై శరీరం. టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్ యు నీడ్ ఎ బెటర్ శరీరం. సో టు అచీవ్ ద పాత్ ఆఫ్ ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ 4 కూడా మనకి శరీరం ముఖ్యమే. అందుకోసమే చెప్పారు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఓకే, ఐఎమ్ కీపింగ్ మై బాడీ వెరీ ఫిట్. మనసు శాంతంగా లేకుండా ఉండేటప్పుడు ఈ శరీరం పెట్టుకొని ఎట్లా ఉపయోగించేది, వాడించేది అని తెలియకుండా ఉంటుంది. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ us టు నో హౌ ద బాడీ, mind, the brain and the soul, all the 4 things should be effectively used in our daily life. How to lead a better life with this. శాస్త్రం అనేది దీనికోసమే వచ్చింది. ఎక్కువ చాలా అద్భుతమైన మార్గాలు మనకి తెలియజేసే దానికోసం శాస్త్రం వచ్చింది అద్భుతంగా. హౌ టు అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద సోల్. ఇదన్నీ చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసిన వాడికి మాత్రమే ఈ ఆత్మ దాటి ఉండే పరమాత్మ దగ్గర వెళ్లేదానికి అవుతుంది. అప్పుడు ఈ బికమ్స్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పిరిచువాలిటీ. ప్యూర్లీ హీ గెట్స్ ఇన్ టు ద డివోషన్. ఇదన్నీ కూడా మనకి శాస్త్రంలో చాలా చక్కటిగా చెప్పబడింది. అద్భుతంగా చెప్తున్నారు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, ఆనృతం సత్. అది అక్కడ చెప్పేది ఇక్కడ ఎట్లా చెప్తున్నారంటే, సత్యం మాట్లాడాలంటే ప్రియంగా చెప్పేదానికి ప్రయత్నం చేయి. సో ఇదన్నీ కూడా మనం ప్రాక్టీస్ లో తీసుకొని వచ్చేటప్పుడు మనకి ఏముంటుంది అంటే, మన మనసు శాంతమైపోతుంది. శాంతి అనేదే ముఖ్యమైన మార్గం భగవంతుడు ఒక దర్శనం చేసేదాన్ని.